వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో 9th మార్నింగ్ జరిగిన టెట్ పేపర్లో క్వశ్చన్స్ చూద్దాం. తెలుగు సంబంధించిన కొన్ని క్వశ్చన్స్. ధనం అనే పదానికి నానార్థాలు ఏంటి? విత్తం, ఆస్తి, ఆవుల మంద. నెక్స్ట్, వినాయక చవితి పండుగను ఎప్పుడు జరుపుకుంటారు? భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి నాడు వినాయక చవితి పండుగను జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఒగ్గు కథ కళాకారుడు ఎవరు? ఒగ్గు కథ కళాకారుడని మిద్దెరాముల్ని పిలుస్తారు. నెక్స్ట్, రణం అనే పదానికి నానార్థాలు ఏంటి? రణం అంటే యుద్ధం, సమరం, ఆజీ. నెక్స్ట్ క్వశ్చన్, నిద్ర పక్షి, నిదుర పక్కి. ఇందులో వికృతి పదాలు ఏంటి? 4 పదాలు ఇచ్చాడు, అందులో వికృతి పదాలని కనుక్కోమన్నాడు. నిద్ర అంటే నిదుర, పక్షి అంటే పక్కి అనే పదానికి వికృతి అర్థాలు. ఇక్కడ మరి వికృతి పదాలు ఏంటి? నిదుర, పక్కి. నెక్స్ట్ క్వశ్చన్, జలం అనే పదానికి నానార్థాలు ఏంటి? జలం అంటే నీరు, ఉదకం, సలిలం అనే అర్థం వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఆహార పదార్థాలను దాచిపెట్టి మరిచిపోయే జంతువు ఏది? ఉడత దాచుకుని ఆహార పదార్థాన్ని మర్చిపోతుందంట. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల తొలి రాజధాని ఏది? కోటిలింగాల. ఆన్సర్ వచ్చి కోటిలింగాల. నెక్స్ట్, చిత్రకళలు కొండపల్లి శేషగిరిరావు గారు. తొక్కుడు బండ అనేది ఎవరి రచన? టి కృష్ణమూర్తి యాదవ్ గారి రచన. నెక్స్ట్ క్వశ్చన్, పోచంపాడు ప్రాజెక్టు ఏ నదిపై ఉంది? గోదావరి నదిపై ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, రాణి శంకరమ్మ అనే పాఠం ఏ ప్రక్రియకు చెందింది? గేయ కథ. నెక్స్ట్ క్వశ్చన్, బడిలో అందమైన తోట ఉంది, ఇందులో విశేషణం ఏంటి? అందమైన అనేది విశేషణం. నెక్స్ట్ క్వశ్చన్, నాగార్జున సాగర్ అందమైన ప్రదేశం, ఇది ఏ రకమైన వాక్యం? ఇందులో క్రియ లేదు కాబట్టి క్రియరహిత వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్, ఊరు వాడలు ఏ రకమైన పదాలు? నెక్స్ట్ క్వశ్చన్, శ్వేత విప్లవ పితామహుడు అని ఎవరిని అంటారు? వర్గీస్ కురియన్. నెక్స్ట్, సంధికి సంబంధించిన ఒక క్వశ్చన్ ఇవ్వటం జరిగింది, అది ఉత్వ సంధి నుంచి ఒక క్వశ్చన్ అనేది వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, హరిత విప్లవ పితామహుడు అని ఎవరిని అంటారు? ఎంఎస్ స్వామినాథన్ని హరిత విప్లవ పితామహుడు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, నీటి కాలుష్య కారకాలు ఏమిటి? కింద ఆప్షన్స్ 4 ఇచ్చారు, అందులో కారకాలు ఏంటి అని అడిగారు అనమాట. నెక్స్ట్, భూమి అనే పదానికి అర్థం ఏమిటి? మహి. నెక్స్ట్, మానసిక చలనాత్మక రంగంలో అత్యున్నత స్థాయి ఏది? మానసిక చలనాత్మక రంగంలో 5 లక్ష్యాలు ఉన్నాయి కదా, ఏంటిది? అనుకరణ, హస్తలాఘనం, సునిశ్చితత్వం, సమన్వయం, సహజీకరణం. ఇందులో అత్యున్నత స్థాయి అంటే సహజీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, 4 ఆప్షన్స్ ఇచ్చాడు, అందులో కవల ప్రధాన సంఖ్యలు కానిది ఏది అని అడిగాడు. మరి కవల ప్రధాన సంఖ్యలు అంటే ప్రధాన సంఖ్యలు అవ్వాలి, వాటి మధ్య భేదం 2 అవ్వాలి. 2 భేదంగా గల సంఖ్యలు ప్రధాన సంఖ్యలను కవల ప్రధాన సంఖ్యలు అంటారు. మరి ఇక్కడ ఏంటి డిఫరెన్స్ ఉన్నాయి చూడండి, 41, 43, 29, 31, 101, 103 ఇవన్నీ కవల ప్రధాన సంఖ్యలు అంటారు. మరి 87, 89 అనేది కవల ప్రధాన సంఖ్య కాదు. 87లో 3 డివిజిబుల్ అవుతుంది కాబట్టి అది కవల ప్రధాన సంఖ్య కాదు. ఆన్సర్ వచ్చి 87, 89. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంపూరక కోణం యొక్క ఒక కోణం 54 డిగ్రీలు అయితే మరొక కోణం ఎంత? మరి సంపూరక కోణం అంటే ఏంటి? 180 డిగ్రీలు అయితే ఆ కోణాన్ని సంపూరక కోణం అంటారు. అందులో ఒక కోణం అనేది 54 డిగ్రీలు ఇచ్చాడంట, ఇంకో కోణం ఎంత అన్నాడు. అంటే 2 కోణాలు మొత్తం ఎంత? 180 డిగ్రీలు అనమాట. తెలియదు కాబట్టి ఎక్స్, ఆ వాల్యూని మనం ఎక్స్ అనుకుందాం. ఎక్స్ ప్లస్ 54 = 180. ఆ 180లో నుంచి 54ని తీసేయండి, మనకి రెండో కోణం విలువ తెలుస్తుంది. ఎంత? 180 - 54 అంటే 126. ఇంకో కోణం ఎంత అంటే 126. నెక్స్ట్ క్వశ్చన్, 9.0901
9.9001, 9.0991, 0.991, నెక్స్ట్ 9.991. ఇవి ఆరోహణ క్రమంలో రాయమన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, రూట్ x ఈక్వల్ టు √28 అయిన √25x/49 ఈ విలువ x విలువ ఎంత అన్నాడు. ఈ క్వశ్చన్ అనేది కరెక్ట్గా తెలీదు. ఎవరికైనా కరెక్ట్గా తెలిస్తే క్వశ్చన్ అనేది కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, లీప్ ఇయర్లో ఎన్ని వారాలు ఉంటాయి, రోజులు ఎన్ని వారాలు రోజులు ఎన్ని ఉంటాయి అనేది అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 3 1/3 డివైడెడ్ బై 1 4/6 మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు, ఇక్కడ డివైడ్ చేయమన్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.